ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మీ మధ్యనున్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు జనాంగము దేవుని మీద తిరగబడి దేవునికి వేరయ్యి వారికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించి ఆ శిక్షణలో వారిని సరిచేస్తారు. అప్పుడు వారు భయపడి, అయ్యో దేవుడు మాకు మరి అపాయం సంభవిస్తుందేమో, దేవునికి మేము కోపాన్ని రేపామని బాధపడుతున్నప్పుడు మరి జెఫన్యా గారు వారికి నచ్చ చెప్పి, మీకు ఎటువంటి అపాయము దేవుడు చేయరు, మీరు శేషించిన జనాంగముగా దేవుని మీద ఆధారపడ్డారు, మీ తప్పును మీరు తెలుసుకున్నారు కాబట్టి దేవుడు దుఃఖించిన వారిని, దీనులను, ఆయన నామాన్ని ఆశ్రయించే వారికి కూడా ఎటువంటి అపాయం జరగకుండా మీ మధ్యన ఆయన నుండి మిమ్మల్ని కాపాడుతారు. ఏ అపాయము, ఏ కష్టము, ఎలాంటి యుద్ధము జరగకుండా, ఏ చెరలోనికి మీరు వెళ్లకుండా ఆయన మిమ్మల్ని విడిపించి కాపాడుతారు అని వారికి ధైర్యం చెప్తారు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగానే దేవుడు మనం ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ బుద్ధి చెప్పి మనల్ని ఆయన దక్కించుకుంటారు. అలాగే దేవుడు ఎప్పుడైతే మనకు బుద్ధి వచ్చేటట్టు చేస్తారో ఆ తర్వాత మనము కపటమైన నాలుక గలవారిగా కానీ, అబద్ధం ఆడేవారిగా కానీ, పాపం చేసేవారిగా కానీ ఉండకుండా దేవుడు మనల్ని సరిచేస్తారు. మన తప్పుల్ని సరిదిద్ది దేవుడు మరలా మనల్ని కాపాడుతారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా మనకంటూ ఏ అపాయము కలగకుండా ఆయన యొక్క శక్తి మనల్ని ఆవరించి ఉన్నదన్న సంగతి మనం గుర్తెరిగి ఎప్పుడు దేవునికి కోపాన్ని రేపకుండా ఆయన వాత్సల్యాన్ని మనము పొందుకుంటూ ఆయన బాహువులో ఉండేలాగా మనం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడి ఆయన ఆనుకొని ఉంటే ఏ కష్టము, ఏ అపాయం మన దరిదాపులు రాదు కనుక అటువంటి మరి భక్తి జీవితాన్ని కలిగి మనం ఉండాలని, దేవుని సంతోషపెట్టే తన బిడ్డలుగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.